స్తుతిస్తున్నాము మా ప్రియ పరలోకము తండ్రి. నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ స్థలానికి నీ పిల్లలైనటువంటి వాళ్ళందరినీ కూడుకట్టి నీ యొక్క ఉన్నతమైన మాటలు మాకు నేర్పిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఇంకా నాయన ఈ దినాన్ని చెప్పబడుతున్న మాటలు నాయన నీ కుమారుడు ఏ మాట అయితే చెప్తున్నాడు ఆ మాటలు మాకు అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా ఆయనకి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినిచున్న మాకు గ్రహించుకునే శక్తి సామర్థ్యం దయచేయండి నాయన. ఎన్న మాటలు ఆయన వ్యర్థంగా పోకుండా మేము దినదినము కూడా ఆత్మీయంగా నెవరు వేసుకుంటూ ఆత్మానుసారమైన జీవితం జీవించి నాయన నీ యొక్క సంపూర్ణతలోకి నీ యొక్క పరిపూర్ణతలోకి మేమందరము కూడా వచ్చే విధంగా సహాయం చేయండి నాయన. మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన ఉన్నతమైనటువంటి మహాకృపకు మనలను కారకులుగా చేయాలని ఆలోచన నెరవేర్చుటకు మరల సమయాన్ని మనకి ఇచ్చాడు. మనం ఆనవాయితీగా కూడుకోవడం, అలవాటుగా వెళ్ళటం, కూర్చుంటే ఏమొస్తుందిలే కొంచెం వినేసి వద్దాం, 2 పాటలు పాడొద్దాం అనే భావాలతో కాక దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. అది దేవునికి సంతోషకరం. అందుకనే దేవుని పనులు, దేవుని కార్యక్రమాలు తేలిగ్గా చూసుకోకూడదు, బాధ్యతగా చూసుకోవాలి. విని 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 విరక్తి కూడా కలగకూడదు. ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి సంగతి కంటే, ప్రతి ఆలోచన కంటే, ప్రతి కార్యక్రమాల కంటే, జీవితం కంటే, ఆలోచనల కంటే ఉన్నతమైనవి దేవునిలో ఉన్న సంగతులు మాత్రమే ఉన్నతమైనవి. అంచేత అమూల్యమైన సంగతులు అని బైబిల్ దేవుని వాక్యం బోధిస్తుంది. అమూల్యమైనవి అంటే ఎవరో కొనలేనివి, కొంటే దొరికేవి కావు. అయినా సరే దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడని చెప్పి సవక మాత్రం కాదు, ప్రేమతో ఇచ్చాడు ఆయన. అంచేత నిర్లక్ష్యంగా గురి లేని వారిగా ఉండటానికి వీలు లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కన్న తండ్రి అయిన దేవునిలో ఎంతో ప్రణాళిక ఉంది. మన నిమిత్తం ఎంతో ప్రణాళిక ఉంది. అది నెరవేర్చడానికి ఎంతో మంది వచ్చి వెళ్ళిపోతున్నా, ఆయన మాటలు వస్తున్నటువంటి వారికి, వెళ్ళిపోతున్న సమయంలో ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాడు. లోకానికి వెళ్ళినంత మాత్రాన్ని శరీరంలో మాత్రం మీరు ఉండిపోకూడదని, లోకం కోసమే బ్రతకూడదని, ఈ కడుపు కోసమే బ్రతకూడదని, మీ ఆలోచన ప్రకారంగా ఆలోచించుకోకూడదని. మరి ఏం చేయాలని దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇగో దేవుడు మన నిమిత్తం ఏమి రాయించాడు, ఆయన ప్రణాళిక ఏంటో నీకు తెలియకపోతే నువ్వు ఎలాగా తెలుసుకోగాని దేవుడే తెలియచేశాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎన్నో సంగతులైన బోధింపచేశాడు. అంతకుముందు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే ఆయన ఎంతో బాధ్యత వహించి మానవ లోకానికి ఆత్మ సంబంధమైన జీవితాన్ని అందరూ కలిగి ఉండాలని ఆత్మ సంబంధమైన బోధలు చేయడం ఆయన ప్రారంభించాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన బోధలు చేయటానికి గల కారణం తండ్రిలో ఉన్న ప్రేమ. ఎందుకంటే లోకమంతా శరీరానుసారంగా మునిగిపోయింది. దేశాలకు, ప్రాంతాలకు, పట్టణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. లోకపు అధికారాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎంత ప్రాధాన్యత ఇస్తే మాత్రం మనుషులకి క్షేమం అంటే అది క్షేమం మాత్రం కాదు. దానివలన మనిషి ఒక ఉన్నతమైన స్థితిని అలవర్చుకోలేడు. స్వార్థము, దురాశలు తప్ప.
అందుకే దేవుడు తన కుమారుని పంపించి జ్ఞానమైన సంగతులను ఆయన లోకానికి బోధింప చేశాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారి నోట ఒక మాట చెప్పాడు, మనందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 13:35 34 35 చూసు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పాను. నాకు లోకం అంతా తెలుసుంటాం. తెరా చూస్తే నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు, ఎప్పుడు చూసినా ఊసిపోలేదు అంటావు, అంతే. ఏం ఊసారం లేదంట, కాలక్షేపం లేదంట, దాన్ని టైం పాస్ అవ్వట్లేదన్నట్టు. అందుకే అర్థమైన ఇవన్నీ నెత్తిన పెట్టుకుంటాం. ఏం తెలిసింది? ఏమీ లేదు. నేను ప్రసంగంలో చెప్పాము, వజ్రకోటం ప్రసంగంలో, ఊసిపోలేదు అంటున్నావంటే నీకు మాటలు ఇచ్చి, మనకు సాక్ష్యం ఇచ్చి, మనసు ఇచ్చిన దేవుని గురించి నీకు తెలిస్తే ఆయన గురించి నువ్వు సంభాషణ చేస్తావు. ఆయన గురించి మీరు సంభాషణ చేయండి. దేవుని గురించి సంభాషణ చేస్తే ఎంతకాలం చేయగలమని నేను అనుకోకండి. మన జీవితకాలం అంతా సంభాషణ చేయొచ్చు. అనేక కోణాలలో ఆయన గురించి, ఆయన ప్రేమను మాట్లాడవచ్చు. అనేక వ్యక్తులలో ఉన్న లోపాలు, భక్తులలో ఉన్నటువంటి బలాన్ని బట్టి, బలహీనతను బట్టి, పాపాన్ని బట్టి, ప్రేమను బట్టి ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నవి. అవన్నీ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆయన గురించి మాట్లాడాలని అనిపిస్తుంది. 105వ దావీదు కీర్తనలో మనం చదువుకున్నాం, యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములు తెలియచేయండి. జనములలో ఆయన చేసిన కార్యాలు చెప్పండి. ఎప్పుడు నీ కార్యం, నీ కాలు గురించి కార్యమే చెప్తావంతే. కాలు కార్యము, కోడల కార్యము, పెళ్లి కార్యం, అంతకు తప్ప ఏం సబ్జెక్ట్ ఉంటుంది నీ దగ్గర. ఎందుకు? యెహోవా గురించి నీకు తెలియదు కదా. యేసు దేవుడు అంటే దేవుడు, పశువుశాలలో పుట్టాడంటే పుట్టాడు, వచ్చాడంటే వచ్చాడంతే. అందుకే ఎంత అమాయకులుగా ఉన్నాం చూడండి దేవుని విషయంలో. లోక విషయంలో అమాయకుగా ఉంటారండి. లోకం విషయంలో బ్రతకడంలో కానీ, మనుషుల దగ్గర మాట్లాడేటప్పుడు అమాయకంగా ఉంటారా? ఎంత మేధావుగా మాట్లాడతారు, ఎంత జాగ్రత్తగా మసులుకుంటారు, ఎంత జాగ్రత్తగా ఎదుటి వారి దగ్గర నుంచి రాబట్టుకుంటారు. దేవుని గురించి ఆ ఆలోచన ఉందా? ఆయన కార్యాలు తెలియచేయాలండి బాబు. ఎంతకాలం తెలియచేయాలి బాబు? అయ్యగారు సాక్ష్యం చెప్పమంటారా? మరి నా సాక్ష్యం 3 గంటలు ఉంటుందండి అంటారు. ఏమండి? 3 గంటలైనా, లేదా 6 గంటలు ఉంటుందా, లేదా 60 సంవత్సరాలు ఉంటుందా? ఏమండి? చెబితే ఒకవేళ ఎన్ని సంవత్సరాలు చెప్పింది చెప్పాలి. అంతగా ఏమీ నీ గురించి చెప్పటం వల్ల ఎన్నవారికి, ఎదుటి వారికి మారు మనసు ఏం కలగదు. దేవుడు చేసిన కార్యాలు ఎన్నున్నావో, ఏ కాలంలో ఏం చేశాడో, నీ రాకముందు ఏం చేశాడో, వచ్చిన తర్వాత ఏం చేశాడు, భక్తుల కాలంలో, అబ్రహాము కాలంలో ఏం చేశాడో, ఈనాటి కాలంలో ఎంత ప్రణాళిక ఉంచి ఎన్ని స్థాపించాడు, ఎన్ని ఆలోచిస్తే ఆయన కార్యాలు చెబుతుంటే తరగనివి. అందుకే లోకము పుట్టినది మొదలుకొని మరుగైపోయాయి అంట. దాన్ని ఏమన్నారంటే మర్మము అంటారు. దాన్ని ఏమంటారండి? మర్మం. నాకు ఒక మర్మం బయలుపరచబడింది అంటారు. నీకు ప్రత్యేకంగా కాదు, అందరికీ బయలుపరచబడింది బైబిల్. అయ్యాక ఒక్కరికే మర్మాలేమి కాదు. మర్మం, రహస్యం, సీక్రెట్. మర్మంగా ఉన్నవన్నీ ఆయన చెప్పేసిన తర్వాత ఏది ఇప్పుడు రహస్యం మాత్రం కాదు. తెలియక ముందు రహస్యం, చెప్పక ముందు
ఆ విషయం ఏమి వినేసావు, లేకపోతే సీక్రెట్ ఏం కాదు, అది నాకు నిన్నే తెలిసిపోయింది. తెలిసిపోయిన విషయం ఎవరికి సీక్రెట్ కాదు. లోకానికి తెలియకముందు చెప్పాడు ఆయన. మనిషి ఎవరూ తెలియకముందు చెప్పాడు. దేవుని ప్రణాళిక ఏంటో మనిషికి తెలియకముందు చెప్పాడు. అలా చెప్పాడు. చెప్పిన సంగతులు రాయబడ్డాయి బైబిల్లో. అదే 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం. మరువైన సంగతులు చెప్పటంలో యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం ఏంటి? ఆ సీక్రెట్, ఆ రహస్యాలన్నీ తెలియాలి. ఎవరి రహస్యాలు అవి? దేవునికి మనిషికి సంబంధించిన రహస్యం. మనందరికీ సంబంధించిన సంగతులు దేవునిలో ఉన్నవి. ఎవరిలో ఉన్నాయి? దేవునిలో ఉన్నాయి. దేవునిలో మాత్రం ఉన్నాయి. మనకు సంబంధించిన పనికిమాల విషయాలు అందరి దగ్గర ఉంటాయి, కానీ ఎవరికి ఉపకారం కాదు. అవి ఉపకారం అని చెప్పండి. మన విషయం నిజమైనా సరే మీరన్నారా అని అనుకొని తర్వాత మేమేం లేదు ఎవరన్నారని దెబ్బలాట పెట్టుకుంటారు. అవునే కదండి. ఒప్పుకోలేక, జీర్ణించుకోలేక, లోకంలో తలెత్తుకోలేక తిరుగుబాటు గొడవ. అప్పుడు ఏంటి? ముండు గొడవ అంటారు. మళ్ళీ గొడవల్లో మరలా ముండు గొడవ ఒకటి. యేసు బోధలు అలాంటివి కాదు. ఒప్పుకొని తీరాలి. అందరికీ అవసరమైనది, అందరినీ ఆలోచింపచేసే విషయాలను చెప్పాడు ఆయన. అందుకే లోకం యేసు బోధించిన బోధలు మనం స్పష్టంగా చెబితే లోకం శభాష్ అనాలి. యేసు బోధించిన బోధలలో దేవుని ఉద్దేశం ఉంది. ఆ దేవుని ఉద్దేశములో మనము పరిశుద్ధులుగా ఉండాలనే ఆలోచన ఉంది ఆయనకి. మనం లోకములో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన ఉంది. మనము ఆయనలో ఉన్న నీతిని మనం వెతకాలని, ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని, ఆయన బోధించిన మాటలలో ఉన్న ప్రేమ ప్రత్యేకతలు అన్నీ కూడా మన పరిశోధనతో వినాలని దేవుని ఉద్దేశం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మంచి మాట, ఆయన ప్రసంగానికి ముందు ఒక మంచి మాట చెప్పారు. మార్కు సువార్త 4:24 మార్కు సువార్త మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అండి, మీరు ఏ వింటున్నారో ఏం చేయాలట? జాగ్రత్తగా. ఏం పుచ్చిపోయినాయా, మెత్తగా ఉన్నాయా, గట్టిగా ఉన్నాయా? కాదు. వింటున్న మాటలను పరిశోధించమంటున్నాడు. జాగ్రత్తగా చూసుకుని అంటున్నాడు. కొంతమంది జాగ్రత్తగా వినరండి. నేను నీకు చెప్పానంటారు. అవును చెప్పావు, కానీ నేను మనసు పెట్టలేదు వారు. అందుకని జాగ్రత్తగా వినంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకుంటే పోయిన వారం వాక్యం మర్చిపోతారండి. 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు మర్చిపోతారా? బాల్య దశలో జరిగిన సంగతులు మర్చిపోతారా? ఏమండి, మర్చిపోతారండి? అవి అయితే మర్చిపోరు. మా చిన్నప్పుడు అలాగా, పెళ్ళప్పుడు అలాగా, పెద్దప్పుడు ఎలాగా అని చెప్పుకుంటారు. మన వారం ప్రసంగం ఇలాగా, ఆ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఇది, పలానా చెప్పిన పాఠం ఇది, దానివల్ల నేను చాలా ఆత్మీయంగా నేను బలపడ్డాను అని ఎవరు చెప్పుకోరు. ఒక మొక్క అంటారు అంతే, బాగానే చెప్తారండి. సల్మాన్ రాజు గారు ఉన్న విషయాలు స్పష్టంగా చెప్తారంటారు అంతే. ఏం చెప్పారంటే ఏం చెప్పలేరు. మళ్ళీ అంటే జాగ్రత్తగా చూసుకోవట్లేదన్నమాట. డబ్బులు జాగ్రత్తగా చూసుకుంటారా? డబ్బులు జాగ్రత్తగా చూసుకుంటారు లేదా? ఒకసారి నోట్లు వందల కట్టలు వచ్చేస్తుంటే అది ఇచ్చేస్తాడు. పెద్ద కట్టవాడైతే దాన్ని నిడదీయలేక చాలా ఇబ్బంది పడి, మనం లెక్కెట్టలేక పట్టణం లెక్కెట్టమని, ఆడి కూడా లెక్క తేలకపోతే ఇంకొకరు లెక్కెట్టమని.
ఎంత ఇబ్బంది పడుతూ ఉండే ఒక కట్టిస్తే అదే పోతే బాబు లెక్కట్లేవని ఊరుకుంటారా? అది ఎక్కడ చూసుకున్నారు, బ్యాంక్ దాటిపోతే చిరిగిపోయిన నోటు ఉంటే పాడైపోతే ఎన్ని ప్రాబ్లమ్స్. అంటే డబ్బు విషయంలో జాగ్రత్త ఉంది, కొనుక్కునే వస్తువుల మీద జాగ్రత్త ఉంది, తినే పదార్థాల మీద జాగ్రత్త ఉంది, వాక్యం మీద జాగ్రత్త ఉందా? యేసుప్రభు ముందే చెప్పాడండి, అంత మంచి ప్రసంగికుడండి. అమ్మా మీరు మాట్లాడితే నేనేం చెప్పలేనమ్మా అంటాడు, మర్చిపోతాను. యేసుప్రభు అలాగలేదు, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా. మనకి మందమరపు ఎక్కువ. నేను చూస్తేనే చెప్పగలను, చదివి చెప్పగలను, చూస్తేనే పాడగలను, చూడకపోతే ఏమీ పాడలేని పరిస్థితి. మరి యేసుక్రీస్తు ఆయన చేతిలో బైబిల్ ఉందా, పెన్ ఉందా, పుస్తకం ఉందా, బ్యాగ్ ఉందా? ఏమని చెప్పండి, ఏమీ లేదు. మ్యాటర్ అంతా ఎక్కడ ఉంది? ఆయనలో ఉంది. సబ్జెక్ట్ అంతా ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. ఏం చెప్పేస్తున్నారని అంటుంటారు ప్రసంగాలు. 3 గంటల ప్రసంగం ఎక్కడ గ్యాప్ లేకుండా బైబిల్ తెరవకుండా చెప్తారు. అంటే మ్యాటర్ ఎక్కడ ఉంది? లోపల ఉంది. మ్యాటర్ లేకపోతే మనం ప్రతిదానికి అలలి అంటే గడిచిపోద్ది టైం. నీకు ఇచ్చిన 5 నిమిషాల్లో 10 చార్లు చెబితే 10 చార్లు చెయ్యెత్తి దింపితే సరిపోద్ది. మ్యాటర్ ఉన్న వాళ్ళకి ఇంక ఇలాంటి ఏం లేదు. ఇక లోకం పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు మీకు నేను ఏం చేస్తాను, బోధిస్తాను కనుక మీరు ఏమి వినిచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటు విన్న విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలా? చూసుకోవాలి. కొంతమంది జాగ్రత్తగా వినరు, అలా చెప్పారు, ఇలా చెప్పారు, అలా బోధిస్తున్నారు అని అంటారే తప్ప ప్రారంభం నుండి ఏమి బోధిస్తున్నారని వింటే, జాగ్రత్తగా ప్రతి కాగితాన్ని లెక్క పెట్టుకున్నట్లుగా వాక్యాన్ని కూడా శ్రద్ధగా వింటే సబ్జెక్టు నీకు అర్థమవుతుంది. మధ్యలో అలా పోతూ ఒక మాట వింటాం, అంతే కదండి. ఎక్కడో కొంచెం అలా బయట అలా రోడ్డు మీద కూర్చొని 2 మాటలు వింటాం, అంతే. ఇంక తర్వాత పూర్తిగా అసలు ప్రారంభం ఏంటి, అసలు మధ్యలో ఏం చెప్పారు, ముగింపు వరకు ఏంటి అనేది ఏం తెలియదు. ఎక్కడో ఎవరి గురించో చెప్పిన మాట ఒక మాట పెట్టుకుంటారు, అంతే. అందుకనే దేవుని వాక్యం మీద ప్రతి ఒక్కరికి దృష్టి కలగాలని, మనసు పెట్టాలని మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోకపోతే మీ విరోధైన అపవాది ఎత్తబడిన విత్తనాన్ని ఎత్తుకొని పోతాడు. జాగ్రత్తగా ఏంటో మరి ఎన్ని ఏమైపోతాయి. వాక్యం అంటే ఏమని చెప్పాడు అక్కడ? విత్తనం. అది మీలో ఫలించాలి, అది మీలో మొలకు రావాలి, అది మీలో మంచి వృక్షంగా మారాలి, దాని నుండి ఫలాలు రావాలి. ఫలాలు రావాలంటే విత్తనం ఎక్కడ ఉండాలి? త్రవ పక్కన? చెప్పండి. కాకి కడుపులోనా? కాదండి, నేలలో. త్రవ పక్కన పడితే వ్యర్థమైపోతాయి. విత్తనాలు ఇంట్లో పెట్టుకున్నాం ప్రస్తుతం, అది నేలలో పెట్టండి, నేలలో నాటండి. ఏం చేస్తుంది? ప్రతి రోజు రోజుకి చాలా చక్కగా వేపుగా వచ్చేస్తుంటది. ఆ మొక్క ఎదుగుదల పంట వచ్చే టైము రోజుల లెక్క కట్టి, ఇది 2 నెలలకే పంట, ఇది 45 రోజులకే పంట, ఇది 3 నెలలకే పంట అని మనిషి లెక్క కట్టుకున్నాడు. మరి ఇతను ఇంట్లో మిద్ది మీద పెట్టుకొని ఇంట్లో బస్తాలో పెట్టుకుంటే అది ఏమన్నా ఫలాలు ఏమొస్తాయా? రావు. అంచేత ఎన్న వాక్యాన్ని మెత్తన హృదయంలో ప్రతి ఒక్కరు ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. ఎందుకు ఇంత తాపత్రయపడి వాక్యం విత్తనం వంటిదని, దాన్ని శ్రద్ధగా వినాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అభిలాష, ఈ కోరిక ఎందుకంటే మనుషులందరిని కూడా
పరిశుద్ధులుగా, ఆత్మానుసారులుగా, దేవునికి ఇష్టలుగా చేయాలని, అందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలని. అందరికీ దేవుడు అంటే ఇష్టమే, కానీ దేవునికి ఇష్టలుగా ఉండేవారు మాత్రం చాలా కొదవ. మీకు దేవుడు అంటే ఇష్టమని అందరూ అంటారు, నాకు దేవుడు ఇష్టమేనండి, నాకు దేవుడు ఇష్టమేనండి, అయినా ఖాళీ లేదండి. ఖాళీ ఉంటే వద్దునండి. నువ్వు ఖాళీ ఉంటే నీకు ఇష్టం, అవకాశం ఉంటే నీకు ఇష్టం, బంధువులు రాకపోతే నీకు ఇష్టం. మరి దేవునికి భక్తులుగా, దేవునికి ఇష్టలుగా ఉంటేనే ఆయనకి ఇష్టం. ఆ ఇష్టం నీకు అర్థం అయితేనే నువ్వు ఇష్టతను పెంచుకుంటావు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవటానికి నువ్వు సిద్ధపడతావు. అందుకని యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఆయన యావత్తు సమాజానికి బోధించిన బోధలు ఏంటంటే, మీరు ఈ లోకములో నుండి ప్రత్యేకించబడాలి, శరీరం ఉన్నా సరే దాని నుండి ప్రత్యేకించబడాలి. మీకు ఆహారం ఉన్నా, మీరు డబ్బు చూస్తున్నా, లోకాన్ని ఎంత చూస్తున్నా, మీకు ఉండవలసిన దృష్టి దాని మీద కాదు. అసలు మనుషుల యొక్క దృష్టే దాని మీద ఉంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి టెన్షన్, చింత. ఎలా గడుస్తుంది అండి? వర్షాకాలం ఎలా గడుస్తుంది? అది అయిపోయింది. శీతాకాలం ఎలా గడుస్తుంది? వేసవకాలం ఎలా గడుస్తుంది? ఈ వయసులో ఎలా బ్రతకగలం? వృద్ధాప్య దశలో ఎలా బ్రతకగలం? ఇలా రకరకాలైనటువంటి సమస్యల చేత ఉన్నారే తప్ప మనం ఉన్నది దేవుని కొరకు అనే ఆలోచన మనుషులలో మాత్రం లేదు. అందుకని వండుకొని తినటంలోనూ, కొనుక్కొని కట్టుకోవటంలోనూ, సంపాదించి గృహాలను నిర్మించుకోవటంలోనూ ప్రతి ఒక్కరూ చింత కలిగి ఉన్నారే తప్ప దేవుని కొరకు ఎవరన్నా చింతిస్తున్నారా? అయ్యో, ఇంత వాక్యాన్ని వింటున్నా నేను ఇంతకాలము ఆయన నమ్ముకున్నట్టుగా ఉన్నానే తప్ప ఆయన బోధించిన ఏ సంగతులకు, ఏ మాటలకు నేను సరిపోయానని ఎవరైనా అస్సలు పరిశోధించుకుంటారండి? యేసుప్రభు పరిశోధించుకోమంటున్నాడు. వాక్యం నిజంగా మీరు అంగీకరిస్తే వాక్యం మన హృదయాలను, మన మనసులను, మన ఊహలను అన్నిటిని కూడా పరిశోధించే సామర్థ్యం కలిగినది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి బోధనలో గత ముందు వారాలలో మీకు బోధించిన ఒక చక్కని సంగతి, ఆయన ప్రారంభ బోధ, ఆయన కొండ మీద చేసిన ప్రసంగం అని పేరు పెట్టినటువంటి బోధలో 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోదాం. మనుషులు దీపము వెలిగించి కించము క్రింద పెట్టరు గాని అది ఇంట నిండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు? ఇంటికున్న లైట్లు ఎక్కడ ఉంటాయి? ఈది దీపాలు, ఈది లైట్లు అంటారు, అది ఎక్కడ ఉంటాయి? ఒక ఎత్తైన స్తంభం పోల్ చేసి అక్కడ పెడతారు లైట్. ఇంకా పెద్ద పెద్ద ఎల్ఈడి ల్యాంపులు, రకరకాలైన ల్యాంపులు పెడుతున్నారు. ఎక్కువ ఫోకస్ టౌన్లో ఉన్నాయి అనుకోండి, మొత్తం 4 రోడ్లు క్లారిటీగా కనిపించేలా ఉంటాయి. దీపం వెలిగించి ఎక్కడ పెడుతున్నారు? ఎత్తైన స్థలంలో పెడుతున్నారు. నాలో దేవుడు ఉన్నాడండి అని నువ్వు చీకట్లో ఉంటావు. ఏది దేవుని చూపించు. దేవుని నమ్ముకున్నావా? దేవుడు ఎంత ఇష్టమా? ఎంత ఇష్టమో చెప్పు. ఇష్టం అంటే చూపించలేకపోవచ్చు, నీకు అర్థం కాక. అర్థమైతే చూపించవచ్చు, చెప్పొచ్చు. ఆయన ఎలాంటి వాడో చెప్పే సామర్థ్యం అంతా, ఆ శక్తిని దేవుడు, ఆ జ్ఞానాన్ని అంతటిని కూడా బోధించాడు కదా. అంటే నువ్వేం చేయాలి? దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు నీకు సాధ్య అయితే, ఆ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి వచ్చిన వైరు నీలో కనెక్టింగ్ అయితే
తప్పనిసరిగా బల్బు వెలుగుతుంది. జాయింట్ కనెక్షన్ ఏమైనా ఊడిపోయినా, ఫీజు ఏమైనా మాడిపోయినా ఆ బల్బు వెలగదు. ఒక బోర్డుది ఒకవేళ బోర్డు అంతా ఇప్పి చూస్తారు. ముందు బోర్డు పైన ఫీజు ఉంటుంది ప్రతి బోర్డుకి. అది తేడా వచ్చినా వెలగదు. అదైనా త్వరగా రిపేర్ అయ్యి వెలుగుతుంది, కానీ 5 నిమిషాలు సాయంకాలం అయ్యేసరికి లైట్ వెలగాలి. బాత్రూంలో లైట్ లేకపోతే ఇబ్బంది, రోడ్ డోర్ లైట్ లేకపోతే ఇబ్బంది, హాల్లో లైట్ లేకపోతే ఇబ్బంది. మన ప్రభువుని నమ్ముకుంటాం కానీ మనలో ఏం లేదు, వెలుగు లేదు. వెలుగై ఉండాలని కోరుకున్నాడు ఆయన. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు దీపముగా ఉండాలి. ఏంటండి కోరికలు? ఏంటి ఆయన ఉద్దేశాలు? ఎందుకంటే ఆయన మాటల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వెలిగించబడటానికి. ఎలాంటి వెలుగంట? ఆశ్చర్యకరమైన వెలుగు. ఎలాంటి వెలుగులు కాదు అవి. ఏ వెలుగండి? ఆశ్చర్యకరమైన వెలుగంటే మనకు తెలియదు. అది మనం అవగాహన చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది క్రైస్తవ సమాజం. ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నవాడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడో వాక్యం చెబుతుంది. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి, మిమ్మల్ని పిలిచాడైనా, మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయములు వెలుగుగా మీరు ఏం చేయాలి? ప్రచురింపు చేయాలి. చీకటిలో ఉన్నవారు మీరు, అంతే కదండి. ఇప్పుడు కూడా చీకటిలో ఉన్నవారే. ఆశ్చర్యకరమైన వెలుగు అర్థమైతే ఆ వెలుగు నువ్వు చెప్పాలి కదా. పాటే పాడతావా? నేను వెళ్ళి కూర్చుంటాను కానీ ఇంక అంతకంటే దేవుడు అంటే ఇష్టమే, కానీ నాకు అంత పెద్దగా ఏం చదువు లేదని అంటారు. మధ్యాహ్నం చెప్పుకున్నాం, పేతురు గారికి ఎంత చదువు ఉంది, యోహాను గారికి ఎంత చదువు ఉంది. పౌలు గారు అంటే కాస్త విద్యను అభ్యాసం చేశాడు, ధర్మశాస్త్రం అభ్యాసం చేశాడు. మరి ఇలాంటి చేపలు పట్టే జాలర్లకి ఏముంది? కానీ యేసు వెనక వారు ఉన్నారు, యేసుతో నడిచారు, యేసు బోధలు విన్నారు. విని వెనక్కి వెళ్ళిపోవాలని అనుకోలేదండి, ఆయనతోనే ఉండిపోయారండి. బాబు రోజు ప్రార్థనలు అయితే మనకు ఎవడిస్తాడు అనుకుంటాం. మనం తెగ బాధపడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఎందుకు? యేసుక్రీస్తులో ఉన్న జ్ఞానపు వెలుగు వారిలో ప్రకాశించింది, వారిని వెలిగించింది. అంతవరకు లోకంలో ఎన్నో సమస్యలు చేస్తున్నారు. ఏమి తినాలి, ఏమి సంపాదించాలి, ఏం కొట్టుకోవాలి, ఎలా బ్రతకాలనే టెన్షన్ మీద బ్రతికారండి. ఈలోగా ఆశ్చర్యకరమైన వెలుగు వారికి ప్రకాశించింది. పేతురు యోహానును పిలిచాడు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానని. విన్నారు వాళ్ళ మాట. మనుషులు పట్టడం కష్టమే కదండి. మేము చాలా మందిని పోగు చేసేవాడిని అంటారు. ఆ మాటల చేత నువ్వు ఏ మాటల చేత పోగు చేసావో ఆ మాటల్లో ఉంటారు తప్ప దైవికంగా మాత్రం ఉండరు. 2 పదాలు వస్తాయంటే, నువ్వు ప్రజలాడంటే నువ్వు ప్రజలాడు, ఆ పదాలు వస్తుంటాయి అంతే కనపడినప్పుడు. అయ్యారు దండం పెట్టామా అంటే దండం పెట్టడం తప్ప పిల్లలకి ఏం తెలియదు. మనకు కూడా ఏం తెలియని పరిస్థితి. మరి ఏం చేయాలంటే దేవుడి గురించి అన్నీ తెలియాలి. దేవుడంటే ఏ కోణంలోనైనా చెప్పాలి. చెబితేనే కదా ఆయన గురించి నీకు అర్థమైంది అనటానికి రుజువు ఉంటుంది. చెప్పాలా? చెప్పాలి. మరి పేతురు చెప్పాడా? చెప్పాడు. ఇగో మీరే యేసుని మీరు సిలువేశారు. యేసు ప్రభు నిమిత్తము ఆయన ఎంత సాక్షిగా నిలబడ్డారో చూడండి. ప్రత్యక్షమైన సాక్షులు. మరి
యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ తెలియనట్టు వారు, ఆయా తరాలలో పుట్టినట్టు వారు ఏవో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసేసారండి. ఎంచేతంటే యేసుక్రీస్తు పుట్టిన కాలంలో పుట్టిన వారు కాదు వాళ్ళు. డావిన్సీ కోడ్ సినిమా తీసినట్టు వాడు యేసుక్రీస్తు కాలంలో పుట్టినవాడు కాదు. ఇంకా రకరకాలైన ఎంతో మంది ఎన్నో చిత్రాలు, ఎన్నో కథలు, చరిత్రలు అన్నీ యేసు మీదే. ఎందుకంటే వారికి క్రీస్తుని గురించి వారికి తెలియలేదు. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని వారికి వినటం నిజంగా వారికి ఇష్టం లేదు. ఎందుకంటే వారిని మారాలని వారిని ఖండిస్తుంది, బ్రతుకులను ఖండిస్తుంది. నువ్వు ఏ జీవితంలో ఉన్నా పర్వాలేదు, క్రీస్తుని ప్రకటించను కాదు. నీ జీవితము మారాలి, నీ మనస్సు మారాలి. మారాలంటే నీలో లోపం తెలియాలి. నీ లోపం తెలియాలంటే ఇది లోపం అని ఖండించి చెప్పేవాడు కావాలి. చెప్పేవాడు లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పకపోతే నువ్వు చేసింది రైటు, నాది రాంగ్ కాదండి, నా నమ్మకం కరెక్ట్ అండి, నా మాట కరెక్ట్ అండి, నా ఆలోచన కరెక్ట్ అంటాం. కరెక్టో కాదు, ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావాలి. కరెక్టా? నీ బ్రతుకు కరెక్టా? నీ మాట కరెక్టా? నీ ఆలోచన ఖచ్చితమా? అందులో వాస్తవం అంటే దేవుని దగ్గరికి రండి. ఎందుకంటే ఆయన నిర్మించగా మనం ఈ లోకానికి వచ్చిన వారు. మనం అనుకుంటే అది నిజమవుదు, మనం అనుకుంటే కరెక్ట్ కాదు. దేవాని చిత్తం. యేసుప్రభు ఎప్పుడైనా నేను అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నానని స్వయంగా ఏం చెప్పలేదు. నా తండ్రి దగ్గర వినిన సంగతుల్లోనే వాటినే నేను బోధిస్తున్నాను, నా అంతటా నేనేమి బోధించలేదన్నాడంటే నేనే బోధించేస్తున్నాను అనుకుంటాను. నేనైతే నేనే మేధావుని అనుకుంటాం కాదండి. మనకు ప్రారంభికుడు మన పుట్టించిన కన్న తండ్రి లేకుండా మనం ఎలా రాగలమండి? మనకి ఇన్ని విషయాలు చెప్పకుండా, ఆయన బోధించకుండా మనం ఎలా చెప్పగలం? అంచేత విషయాన్ని ప్రారంభంలోనికి వెళ్ళి మనం తెలుసుకునే స్థితి మనకు కావాలి. అలాంటి విషయాలన్నీ తెలియాలని యేసుక్రీస్తు ప్రభు వారి ఉద్దేశం. ఇప్పుడు మనుషులందరూ ఏం చేస్తారంటే దీపం వెలిగించి ఎక్కడ పెడతారండి? దీపస్తంభం మీద పెడతారు. అలాగే 16వ వచనం, మనుషులు నీ సత్క్రియలను చూసి, మనకు అర్థం కావటానికి ఒక దీపస్తంభాన్ని చెప్పాడు ఆయన. ఒక స్తంభాన్ని చూపిస్తున్నాడు. అవును, ఇది వరకు దీపస్తంభం ప్రతి వారింట్లో ఒక చెక్కతో చేయబడి ఉండేది, లేకపోతే ఎత్తైన స్థలంలో పెట్టుకుండేవారు, లేకపోతే లాంతర్లు ఉండేవి, అందులో ఇలా చిన్న చిన్న దీపాలు పెట్టుకునేవారు. మరి ఎత్తైన స్థలంలో ఉండాలి అంటే అది ఎంత ప్రకాశమానంగా ఉండాలి, గాలికి ఆరిపోకంటే ఎంత సేఫ్టీగా ఉండాలి. అయితే దీపము అందరికీ వెలిగివ్వాలి కదా. అలాగే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా వెలుగై ఉన్నాడు. వారి చీకటి మాత్రం కాదు. వారు ఇరువురు వెలుగుగా ఉంటే వారి నమ్మిన వారు ఎలా ఉండాలి? చీకటిగా ఉంటారా? వెలుగుగా ఉండాలంటే మీరు కూడా వెలుగై ఉన్నారు. పేజీ తిరిగేసి ఒకసారి ఆ మాట మనొకసారి మరో చదువుకుందాం. చూడండి, 14 చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద నుండి పట్టణం ఎవరికి మరుగై ఉండదు. మీరు వెలుగై ఉన్నారు అంటున్నాడండి. ఇది ఎలాంటి వెలుగు వారంటే, ఇగో దేవుని యొక్క జ్ఞానమైన సంగతులు, జీవిత పరమార్థము, జీవితం యొక్క విధానాన్ని నిర్దేశించే బోధలు చేశాడు ఆయన. దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి? 60-70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల కాలం ఎందుకు ఇవ్వబడింది? ఈ కాలంలో ఎలా ఉండాలనుకున్నాడంటే మీరు కూడా వెలుగై ఉండాలి. వెలుగై ఎప్పుడు ఉంటారు? ఆయన బోధలలో ఉన్న జ్ఞానాన్ని మనం స్వీకరిస్తే.
ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతకటం అలవాటు చేసుకుంటే, వాక్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు అనగానే వాక్యానికి సంబంధించినటువంటి పనులు, వాక్యానికి సంబంధించి వాక్యం ఏ విధంగా నడుచుకోమన్నదో ఆ నడవడిక కావాలి. ఆ వాక్యం ఎందుకులండి కాదు, ఇప్పుడు అంతా బైబిల్ ఎప్పొద్దు కానండి. బైబిల్ ఎప్పకూడదు, నువ్వు మారకూడదు, నీకు చెప్పుకోకూడదు, ఎవరో నీకు చెప్పినట్టు ఉండకూడదు. ఎందుకంటే అలా మోసపోవడం వస్తుంది. భూమి మీద ఉండగా ఎంత మంచి ఛాన్స్ అండి, ఇక్కడే తెలుసుకోవాలి. ఉరుకుపోయి దారి మనకు తెలిసిపోద్దా అని వెళ్ళిపోతావా? ఎంత ఇన్సర్ట్ చేసుకున్న డిగ్రీ మ్యాన్ అయినా సరే అడుగడుక్కు అడగాలి, నెలిపూడి రూట్లో అడగాలి. మరలా ఈ నెలిపూడి వచ్చేసరికి నిద్రగా నిరిచేక్కడ అక్కడికి వచ్చేసరికి అడగాలి, బాబు శంకవరంకి ఎంత దూరం ఉందని. సరే అక్కడ మర్చిపోతే అడ్డు దగ్గర అడగాలి. పర్వాలేదని వెళ్ళిపోతే శాంతస్ లైన్ నువ్వు దాటిపోతావు, కోటనందుల దగ్గర చేరుకుంటావు. అందుకనే తెలివిగా అడుగుతూ వెళ్తారు. ఓ వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు. మేము కూడా అలా అడుగుతుంటాం. ఏదైనా కొత్త ప్రాంతానికి పవితి ఇలాగ వెళ్తుందా కదా, అడగాలి, అడగాలి, తెలుసుకోవాలి. అందుకే మేలు కలుగు మార్గం మీద మీరు ఏం చేయాలట, అడగండి అని పాత నిబంధన కాలం నుంచి చెప్తున్నాడు ఇశ్రాయేలుకి. మళ్ళీ యేసు ప్రభు వారు మరలా చెప్తున్నాడు, మొదట మీరు నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, మీరు వెతకండి, మీరు అడగండి, మీరు పరిశోధించండి అని ఎన్ని ఇన్సిడెంట్స్, ఎన్ని విధాలుగా చెప్తున్నాడండి. ఎన్ని సందర్భాలలో మనిషిని మేల్కొల్పుతున్నాడంటే అజాగ్రత్తగా ఉండకండి. అడిగితే ఏమనుకుంటారో, అడిగితే మనకి తెలియదు అని తెలిసిపోద్దేమో అని అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉండగానే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక మంచి అవకాశం యేసుక్రీస్తు దగ్గర, మరి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, మీరందరూ నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను అని చెప్పి ఎలాంటి బోధలు ఆయన బోధించుతున్నాడో ఆశ్చర్యకరమైన విషయాలను బోధిస్తున్నాడు. బోధించి అంటున్నాడు 16వ వచనం వచ్చరికి, మనుషులు మీ సత్క్రియలను చూసి, మీరు దేవుని జ్ఞానం విన్నారు కదా, సంఘానికి వెళ్తున్నారు కదా, రాజ్యానికి వెళ్తున్నారు కదా, పరలోకం అంటున్నారు కదా, అయితే మీరు ఏం చూపించాలి? సత్క్రియలు చూపించాలి. వాక్యాన్ని వింటున్నా, దేవుని నమ్ముతున్నా, ఇంకా నువ్వు అబద్ధకుడువా? ఏం దేవుని నమ్ముకున్నాడు? అన్ని నోరిపితే అన్ని అబద్ధాలండి బాబు. ఇదా సాక్ష్యం? అది వెలిగా చీకట? చెప్పండి, అది వెలిగా చీకట? ఎంత చీకటండి! ఇంకా తారుమారు మాటల, ఇంకా దురాశల, ఇంకా స్వార్థమా, ఇంకా నమ్మించటమా, ఇంకా మోసగించటమా? అది వెలుగాది? ఇలా నమ్మించటం, మోసగించటం, దురాశలో నింపటం, నానా విధాలుగా మనిషిని మాయ చేయటం అనేది అది చీకటిలో ఉంది. ఆ చీకటి అధికారి అయిన అపవాదిలో ఉంది. ఎవరిలో ఉంది అది? అపవాది, అంధకార సంబంధమైన అధికారి వాడు. మొత్తంలో అంధకారం. అంధకారం అంటే బాబు చీకటి, అంధకారం ఉంటాం. ఆమాస్ చీకటిలో అందరికి ఎవరికి ఏం కనపడకుండా చేయటం అనేది వాడి డ్యూటీ. అర్థమైందండి? వాడి డ్యూటీ అంటే ఎవరికి వారు ఏమన్నా తిరిగా బ్రతికేలాగా, ఎవడుకుంటే వాడు బ్రతికేలాగా, ఎవడు పోయినా ఏం లెక్కలేదనే విధంగా మానవ ప్రపంచాన్ని తయారు చేసింది. దురాశపరులుగా చేసింది, స్వార్థపరులుగా, డాంబికులుగా చేసింది. ఇది చీకటి. ఇలా చేయటం అనేది చీకటి సంబంధమైన పనులు. కానీ దేవుడు ఏం పంపించాడంట? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. మిమ్మల్ని పిలిచిన వాడు ఎంత గుణవంతుడు చెప్పాలి కదా. యేసుప్రభు అంటే, యేసుప్రభు అంటే చాలా మంచి దేవుడు అండి, చాలా గొప్పవాడండి. ఇలా పొగడతలు కాదు,
యేసుక్రీస్తు అంటే ఎవరో స్పష్టంగా లోకానికి చెప్పాలంటే మనకి తెలియాలంటే మనం ఏదో మనం ప్రత్యేకంగా తెలుసుకోలేము. ఆయనే వ్రాయించాడు దేవుని గ్రంథాన్ని. వ్రాయించిన వాస్తవాలని చదివి బోధించబడి తెలుసుకోవడానికి ఇబ్బంది ఏంటండి? దీనికి ఏమైనా రేటా పేజా చెప్పండి. ఎంత సులువుగా ఈనాడు మరి సోషల్ మీడియాలో దేవుని జ్ఞానం, విశేషమైన జ్ఞానం ప్రకటించబడుతుంది. బాబు ఆ ఛానల్ మేము చూడమండి, ఆ వాక్యం మేము వినవని అంటారు. అంటే సత్యం ఎవరికి అవసరత లేదు. అంటే మనుషులు తమ లోపాలను, తమ జీవితాలను సరిచేసుకోవడానికి ఇష్టం లేదు, కానీ సరి చేసుకోవాలంటున్నాడు. సరి చేసుకొని ఏం చేయాలి? మీ సత్క్రియలను చూపించాలి. ఇదిగో మేము సరైపోయాం, ఇదిగో వాక్య సంబంధంగా నడుస్తున్నామంటే, వాక్య ప్రకారంగా నడుస్తున్నామంటే నడవని వాడికి వెలిగే ఏంటండి? నువ్వు నేను ఎలా ఉండేవాడురా, మీరు మేము ఎలా ఉండేవాళ్ళం? నువ్వేదంటే నేనేదంటే ఇద్దరు ఒకటే ఉండేది కదా. ఇప్పుడు నువ్వు తేడా వచ్చేవేంటి? వాళ్ళకి అర్థమైపోద్ది. అయితే ఇంకా నాలో గుణము, నాలో దుర్గుణాలు, నాలో చెడుతనం ఉంది. ఈయనేంటండి ఇంత త్వరగా మారిపోడు? సత్క్రియలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనుషులు ఎదుట లోకంలో బ్రతుకుతున్నాడు. చూస్తున్నప్పుడు లోకం ఆశ్చర్యపోవాల వెలుగు. ఈ ప్రవర్తనకు కారణం ఏంటి? వాక్యము. ఈ వాక్యం ప్రకారంగా నడుస్తున్నప్పుడు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అందరిలో నేను చిన్న దీపాన్ని పెద్ద వెలిగితే పెద్ద ఏముందని అనుకోకూడదు. ఇంక నేను ఆరిపోతానని ఏమని అనుకుంటుందండి? అది అనుకో. ఏదో ఈ గాలి వలన, ఆర్పడం వలన, సములు లేకపోవడం వలన, ఒత్తు మాసిపోవడం వలన ఆరిపోవాలి తప్ప కరెక్ట్గా ఉంటే వెలుగుతుంది. వీళ్ళందరిలో ఈ ఊర్లో నేను ఒక్కనే అని అనుకోకూడదు. ఒక్కడగానే నిలబడాలి. యేసుక్రీస్తు ఒక్కడితోనే ప్రారంభించాడు. మొదట ఒక్క శిష్యునితో ప్రారంభించాడు. మొదట ఒక అడుగుతో ప్రారంభించాడు. ఆయన నడక ప్రారంభించాడట. ఆయన నడిచి వెళ్ళుచు మన ఈదిలోంచి మన ఇంట్లోంచి ఇలా బయటకు వస్తే ఏదో సమస్య తెచ్చుకుంటాం. ఆయన ఇలాగా తన ఇల్లు వదిలి బాప్తిసం పొంది ఇలాగా అడిగేయడం మొదలెట్టాడండి. అలా మొదలెట్టిన ఆయన అనేక మందికి జ్ఞానాన్ని బోధిస్తూ అనేక మందిని పిలుస్తున్నాడండి. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన నడిస్తే లోకానికి మహా ఉన్నతమైన వెలుగు వచ్చింది. ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యమైనటువంటి బోధలు చేసేసాడు ఆయన. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా నువ్వు క్రీస్తును నమ్ముకున్నవాడు అయితే, దేవుని గురించి అర్థమైతే, చుట్టూ ఉన్న లోకం ఏం చేయాలంట? పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. ఎంత గొప్పవాడివయ్యా! ఇంత తిరుగుబోతు, ఇంత త్రాగుబోతు, ఇంత ధనాపేక్ష అండి. ఎలాగండి డబ్బు అంటే? నిజంగా పిచ్చంతా పోయింది వీళ్ళకి. ప్రభు నమ్మిన తర్వాత ఇది మోసగించాలని అసలు అలాంటి ఆలోచనలు ఎన్నో ప్లాన్లు చెప్పేవాడండి. ఇప్పుడు దాని మీద దృష్టే లేదండి అని ఇతరులు ఏమైనా సాక్షిగా ఉన్నారా, లేకపోతే పాత సాక్షిగా చెప్తున్నారా నీకోసం? ఏం చెప్తారండి? కొత్తది ఏమైనా ఉందా? క్రొత్తది చెబితే నీళ్ళు వెలుగున్నట్టే. మీకు లేదు 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 కాదండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అప్పుడు మాకేదో సమస్యలు ఉండొచ్చు కానండి, ఆవిడ చాలా మారిపోయిందండి. అవునంటే మనకే నేరం అండి అని అనిపించే బ్రతుకుందా దేవుని నమ్ముకున్నందుకు? రుజువు అది. అలా ఉంటే రుజువు అది. అలా యథార్థంగా నువ్వు మాట్లాడే, యథార్థంగా నువ్వు బ్రతుకుతుంటే అది రుజువులు చూపించాలి, వెలుగుని చూపించాలి. బోధలు చేయటమే కాదు, నమ్మటమే కాదు, అవి మనలో ఉండాలి అంటున్నాడు. క్రియల రూపంలో సత్క్రియలు. దానివలన పరలోకమందున్న తండ్రి ఆయన పిల్లలైనటువంటి వారిని చూసి ఎంతో
ఉన్నతంగా ఆనందపడిపోతాడండి. అందుకని అలాంటి ఉన్నతమైన విషయాలను ఈ లోకానికి చాటి చెప్పి అంతటి వెలుగునిచ్చేవారు కావాలని కోరుకున్నాడు ఆయన. ఆ వెలుగులో మరి ఎవరైతే ఉన్నారో అట్టి వారు ఎలా నడుచుకోవాలని బోధించడం ప్రారంభించాడు ఆయన. ఇగో మొదట మీరు నా రాజ్యాన్ని నీతిని మీరు వెదకండి. అసలైన రాజ్యము, మంచి సావాసం, మీకు ఎలాంటి ఉన్నతమైన స్థితి కావాలంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాలను కాక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్థాపించిపోయే రాజ్యం, అది బెటరా, అది క్షేమకరం కాదా అని ప్రతి ఒక్కరూ వెతకాలి. ఆయన బోధనలో నీతి ఉందా, లేకపోతే నా బ్రతుకులో నీతి ఉందా? నా బ్రతుకుని నిర్దేశించేలా ఉంది ఆయన మాటలు. నాలో ప్రతి లోపాన్ని, చీకటి జీవితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆయనలో నీతి ఉంది, ఆయన బోధనలో నీతి ఉంది. ఆయన నమ్మటం వల్ల మనకు నీతి కలుగుతుంది. ఆయన నమ్మితే నీకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. అందుకని మొదట మీరందరూ ఏం చేయాలన్నాడంటే 6:33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఆయన ఏమేమైతే సమస్తాన్ని ఏర్పాట్లన్నీ చేశాడో మొట్టమొదటిగా మీరు చేయవలసింది, మీరు ఎతకవలసింది లోకాన్ని కాదు. వెతకండి, అడగండి అంటే లోకాన్ని వెతుకుతుంది ప్రపంచం. అడగండి అంటే ఏవేవో అడుగుతుంది. అడగవలసినవి, ఎతకవలసినవన్నీ అన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన బోధించేశాడు. కాబట్టి ఆయన రాజ్యం ఎంత గొప్పదో, ఆయన రాజ్యములో చేర్చబడితే మనకి ఎలాంటి ఉన్నతమైన స్థితి ఉందో, ఎంత మంచి ఉన్నతమైన సమాధానం, శాంతి, దయ, కనికరము, దీన మనసు, ఇవన్నీ కూడా నీకు ప్రశాంతత కావాలంటే ఆయన రాజ్యములో ఉంది. అందుకని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికి, ఆయన రాజ్యములో ఏముంది? ఆయన రాజ్యములో ఈ లోకములో ఉన్నటువంటి దౌర్జన్య పరిస్థితులు లేవు. ఈ లోకములో ఉన్న దురాశలు లేవు, శరీరాశలు లేవు, నేత్రాశలు లేవు, జీవపు డంబము లేదు ఆయన రాజ్యములో. అందుకే మీరు బాగా వెతకండి. దేవుని నమ్మండి అమ్మా, సంఘానికి రండమ్మా అంటాం. కానీ ఆయన సంఘంలో ఏముంది? ఆయన రాజ్యంలోకి వస్తే మనకేముంది అని బాగా వెతుక్కోవాలి. ఏంటి లాభం అని మీరు వెతకండి అన్నాడు ఆయన. వెతికిన తర్వాత, మీరు ఆలోచించిన తర్వాత మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇలాంటి ఉన్నతమైన విషయాలు బోధిస్తున్నాడంటే మనిషిని ఈ లోకములో నుండి వేరు చేయాలని. ఇవ్వబడిన లోకములో మునిగిపోయాడు. ఇవ్వబడిన శరీరములో ప్రతి ఒక్కరు చిక్కుకున్నారు, సమస్యలలో చిక్కుకున్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. అందుచేతే ఎన్నో విషయాలు ఆయన ఖండించి చెప్పటం ఆయన బోధనలో మనం చూస్తాం. చూడండి, ఒకసారి 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ యొక్క మహోన్నతమైన సంగతిని బోధించాడు. ప్రపంచమంతా ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ చిక్కుకుందో దాని నుండి దూరం చేయాలని దాని విషయంలో ఒక స్పష్టత చెప్పాడు ఆయన. ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకి పాలు కాపుతనం కుదిరితే అసలు వీలుంటుందండి? 2 ఆఫీసుల్లో నువ్వు ఉద్యోగం అపాయింట్మెంట్ తీసుకుని జాయిన్ అయితే నువ్వు చేయగలవా? దొరికిపోవా? అది ఎంత లోపం అది. మరి ఇక్కడ 2 యజమానులు ఉన్నారట. ఆ 2 యజమానులు ఎవరో కిందకి చెప్తున్నాడు ఆయన.
అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించెను, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించెను. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఆ ఇద్దరు యజమానులు ఎవరట? ఒకటేమో దేవుడు, రెండు సిరి, డబ్బు. అందుకే మన పేర్లు సిరమ్మ. ఏం పేరండి? సిరమ్మ అంటే చాలా ఇష్టం. డబ్బమ్మ. అంచేత దేవుడు దేవునికిని సిరికిని, ధనము డబ్బు అనేది ఒక యజమానుడిగా కనిపిస్తున్నాడు లోకంలో. అందుకని ఏ ఒక్కరిని అడిగినా డబ్బు లేకపోతే ఏ పనులు అవుతున్నాయి అండి అంటే అందరూ నూరేళ్ళు పెట్టి అవును కాదండి, అవును కాదండి అంటే దానికి అందరూ జై అనే పరిస్థితిలో. అందుకోసం ఆ ధనం కోసం ఏం చేయడానికన్నా సిద్ధం. అందుకని దేవుణ్ణి మీరు ఆరాధిస్తారా? ఆయనకు దాసులుగా ఉంటారా? ధనానికి దాసులుగా ఉంటారా? ధనానికి దాసులుగా ఉంటే ఎక్కడికైనా నిన్ను ధనం చూపిస్తుంటది. ఎక్కడికి వెళ్ళినా మరి నువ్వు వస్తే నేను నీ దగ్గరికి వస్తానని. అందుకే నేను డబ్బు ఇచ్చే మీటింగ్లు చూడండి ఎలా ఉంటాయో. ఎలా ఉంటాయండి? ఓ చాలా విస్తారమైన జనాభా, విస్తారమైన డ్రెస్సులు వేసుకుని తెగ మొత్తం అన్ని కార్లు, మోటార్ సైకిల్ అన్నీ ఉంటాయి. బాబు ఇక్కడ వాక్యమే ఉంటుందనండి, ఇక్కడ దేవుని మాటలు తప్ప మరి ఏమీ ఉండవనండి. ఎవరు రాదు. అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తుంది? ఏమిటి అక్కడికి వెళ్తే ఏమన్నా ట్రావెల్స్ అయినా ఇస్తారా? ఏమి ఎవరయ్యా అటు ఇటు కొరకొక్కని మరి నాకు పని ఉంది, నేనైతే రావడానికి వీలు పడతాను. సజ్జకి కూడా డబ్బులు లేని పరిస్థితులు. ఏదేమైనా నడిచైనా వెళ్ళిపోవాలి, దేవునికి మనం దోషుడిగా ఉండాలనే నిర్ణయం నీకు ఎప్పుడు కలుగుతుందంటే నిజంగా యేసును నువ్వు ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఆయన బోధించిన జ్ఞానం నీకు అర్థమైతే ఏది శాశ్వతమో చెబుతున్నాడు ఆయన. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోయినని మహాధనవంతుడైన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథంలో ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడట? పాడైపోతాడని బైబిల్లో చెప్పింది. డబ్బున్నవాడు బాగుపడిపోతున్నాడని లోకం అనుకుంటుంది. ఈ మధ్య బాగా కలిసి వచ్చిందండి. అందుకనే చాలా వేగంగా ఉన్నాయి. ఎంతమంది బంధువులు వచ్చేస్తున్నారు, ఎంతోమంది కొత్త కొత్త చుట్టాలు వచ్చేస్తున్నారు. చాలా అసలు ఎప్పుడు బిజీగా అసలు ఉంటున్నారు. అకస్మాత్తుగా కలిసిందండి. వాక్యం ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటారండి? చెప్పండి. ఆ పక్కనే ఉంటారు సల్మాన్ రాజు గారు. వాక్యం ఉన్న వాళ్ళ దగ్గర అయ్యగారు నమస్కారం. నమస్కారం బాబు. ఇందాక మధ్యాహ్నం నమస్కారం బాబు. నమస్కారం. మరి నన్ను మరి పిలవచ్చు కదంటే మనల్ని పిల్లరట. మన దగ్గర ఏం అసలు లేదంటే మన దగ్గర ఉన్నది సరుకు దేవుని జ్ఞానం తప్ప ఏమీ లేదు. పోనీలే మరి ఏం చేస్తాం, ఆకర్షణగా లేం కదా. అందుకని యేసు బోధలలో మీరు ఇద్దరు యజమానులు, ఒకడు డబ్బు, మరొకరు దైవం. దైవము అపవాది. అంటే ఇప్పుడు దైవం కావాలా? మనుషులకు దైవం కావాలంటే కొంతమందికి రెండూ కావాలి, కొంతమందికి ఒకటి ఉంటే చాలులే అదే పని దేవుడి. కానీ ఇది లేకపోతే బ్రతకలేం కదా. పెళ్లి చేయాలంటే డబ్బులు, ఇల్లు కట్టాలంటే డబ్బులు, కొనాలంటే డబ్బులు, తినాలంటే డబ్బులు, సుఖంగా ఉండాలంటే డబ్బు, అన్నిటికీ డబ్బు 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 అని మారుమ్రోగిపోతుంది. అంటే డబ్బు అవసరత భక్తులకి లేదా అంటే ఉంటుంది, కానీ మన అవసరత మేరకు వాడుకునేటంత వరకే తీసుకుని పోగలవా నువ్వు? ఆయనంత మాత్రాన్ని నేను ఆహారం తినొద్దని అనలేదే, కానీ చింత మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు మీరేం చేయొద్దు? చింతించకండి అంటే ప్రతి ఒక్కరికి భూమి మీద అందరికీ పట్టుకున్న రోగం ఏంటంటే చింత. ఈ పెళ్ళి ఎలా చేయాలో,
ఇది ఎలా చేయాలో అది ఎలా చేయాలని ఆలోచించారే తప్ప దేవా నీ కొరకు బ్రతకలేకపోతున్నావు, వాక్యాన్ని పాటించలేకపోతున్నావు, ఏంటి దేవా ఏంటి నేను ఎలా అయిపోతున్నానని ఏ ఒక్కరూ ఒక్కసారి దేవుని పక్షాన్ని ఆలోచించట్లేదు. దేవుని పక్షాన్ని ఆలోచింపు చేసే బోధ యేసుక్రీస్తు బోధ, లోకానికి వేరుగా ఉండాలని బోధించిన బోధ. అందుకని పేతురు, యోహానులు, ఆంద్రేయులు, యాకోబులు, ఈ జబదయి కుమారులు వీళ్ళందరూ జాలర్లు అయినప్పటికీ వాళ్ళను విడిచిపెట్టి వచ్చారు. యేసు బోధ అయిన మాట అలాంటిది. ఆయన చేసిన కార్యాలు వింటున్నారు. ఆయన పిలవడమే మహాభాగ్యం. ఇంత మహానీయుడు మనల్ని పిలిచాడు. మనుషులు పట్టే నమ్మారండి. వారు నమ్మారు. నమ్మునందుకు వారు ఏం కోల్పోలేదు. ప్రపంచంలో ఎంతో మంది కోటీశ్వరులు వచ్చారు, వెళ్ళిపోయారు, గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. అందరినీ మర్చిపోతున్నాం, కానీ చదువు లేని పేతురు గారిని మర్చిపోం, చదువులేని యోహాను గారిని మర్చిపోం. మర్చిపోయే పనులు చేశారా వారు? చెప్పండి. మర్చిపోయే పనులు. రాజుల చరిత్ర అంటాం, మర్చిపోతున్నాం ఉండే కొలదిని. మన చరిత్రలే ఎక్కువైపోయి వచ్చిన చరిత్రలే రకమైన సీరియల్ తరగట్లేదు. సంవత్సరాలు తరబడి ఇంక రాజుల చరిత్ర ఏంటి మన మొక్కం బాబా, అది మన కథలాగా ఉంది, మన పెళ్లిలాగా ఉంది, మన బ్రతుకులా ఉంది. నీ కథ చూసుకుంటే కన్నీరు కాసాలని జరిపోయింది. పాత చరిత్ర ఏం లేదు. అది యేసు దగ్గరికి వస్తే ఒక పేతురుని ఆలోచింపు చేస్తున్నాడు. ఎందుచేత? యేసు నా వెంబడరండి, నేను మిమ్మును మనుషులు పట్టే జాలర్లుగా నేను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయన్ని వెంబడించారు. బాబు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నా వదిలేరంటే ఎవరన్నా వదిలేస్తారా? నేను అప్పటి నుంచి బొట్టు వదిలేసానండి, చెవులు వదిలేసానండి, ముక్కు వదిలేసానని అంటారు. అసలు ఏది వదిలేయాలో తెలియలేదు. ఏమండి, నీ అలంకరణ గురించి చెప్తా తప్ప నీలో దుర్గుణాలు వదిలేసామని ఎప్పుడని చెప్పావా? ఏంటి అప్పుడు అనగా అప్పుడు మానేసానండి అయ్యగారు, అప్పటి నుంచి కూడా స్టిక్కర్ కూడా పెట్టుకొని అనుకోండి, అంత భక్తి నాకు అంటారు. అంతే. స్టిక్కర్ పెట్టుకోలేనంత మాత్రాన్ని, చెవులకి లేనంత మాత్రాన్ని భక్తులు అయిపోతారా? వద్దన్నాడా దేవుడివి? ప్రకృతిలో గనులుగా ఎందుకు పెట్టాడైనా? మధ్యాహ్నం ప్రసంగంలో చెప్పాం ఒక ఆత్మ సంబంధమైనటువంటి పెండ్లి కుమార్తె గురించి. ఆవిడ ఏం చేస్తుందట? వరుడి కొరకు అలంకరించబడింది. పెళ్లి కుమార్తెగా సిద్ధపడి పరలోకం నుండి, దేవుని ఎదురు నుండి దిగి వస్తుంది. అది ఏ అలంకరణ? అది అక్షయమైన ఆత్మ సంబంధమైన గుణాలు కలిగిన అలంకరణను తలపించి చెబుతుంది. అంటే ఇక్కడ నేను ఈ యుద్ధాన్ని కాదు, ఇక్కడ చెవులకు వదిలేస్తావు. చెవులు మాటలు పనికిరాని మాటలైతే వింటావు. పనికిరాని మాటలన్నీ వినే చెవులు అలాంటి మాటలు మరి వినకంట ఉండటం మంచిదా? పనికిరాని మాటలు మాట్లాడకంట ఉండటం మంచిదా? వ్యర్థమైనటువంటి కార్యక్రమాలకు పరిగెత్తకంట ఉండటం మంచిదా? అంటే నిజంగా వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. పైపైన అలంకరణ, పైపైన పరిస్థితులు మనిషి తీసుకున్నాడు. కానీ దేవుడు హృదయాంతరంగాలలో సత్యాన్ని కోరుతున్నాడు. అంతరంగం అంతటిలో నా పిల్లల్లో సత్యం కావాలి. వాళ్ళకి బంగారం ఉందా, వెండి ఉందా, ఎంత ఉంది కాదు, సత్యం ఉందా లేదా? నా వాక్యం వారిలో ఉందా లేదా? వాక్యం వారిలో ఉంటే వారి జీవితానికి, వారి పాదాలకు దీపమై, అంటే వారికి మార్గాన్ని చూపిస్తుంది వాక్యం. అందుకే పేతురు, యోహానులు అన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. వెంబడించిన వారు ఆశ్చర్యకరమైన జ్ఞానం నేర్చుకున్నారు. విడిచిపెట్టి ఉన్నత లోకానికి తీసుకుని వెళ్ళాలని, అందుకు కారణమైన క్రీస్తుని అందరూ వెంబడించాలని నీ కుమారుని పంపించారు. ఆ కుమారుని ఇష్టపడాలని చెప్పారు. ఆయన లోకం అందరికీ ఆశ్చర్యకరమైన బోధలు. లోకం అంతా కూడా మరి వ్యతిరేకం అనుకున్నారు ఆయన బోధలను జీర్ణించుకోలేకపోయారు. ఈనాటి తరంలో ఉన్నవారు కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల్లో నాయన మరి దుష్టుని యొక్క అంధకార సంబంధమైన అంధకారంలో ఉన్నవారంతా
ఈ వెలుగుని చూడలేక, స్వీకరించలేక, సత్యాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నా, నీ చిత్తమైతే అటు వారికి నీ వాక్యాన్ని అంగీకరించి వారి యొక్క మనోనేతలను తెరవబడటానికి సహాయం దయచేయండి. ఇంతవరకు నీ కుమారుడైన క్రీస్తు బోధించిన బోధలు మీ ప్రేమ, మీ ప్రణాళిక నుండి వచ్చిందని నీ పిల్లలైనటువంటి వారికి మధ్య ఈ సంగతులను బోధించబడిన సంగతులు విని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మనసులను సరిచేసుకొని ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేయడానికి సిద్ధపడాలని ఆలోచనతో ఉండే భాగ్యం దయచేసి ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకోవాలని మా ప్రభువును మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.